దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తుల వారి పేరిట వందనములు తెలియజేస్తున్నానండి. బాప్తిసం గురించిన అవగాహన, బాప్తిసం గురించిన మెసేజ్లలో పార్ట్ 3గా ఈ వీడియోలో బాప్తిసం తీసుకునేవారు ఎలా తీసుకోవాలని కొద్దిసేపు మనము దేవుని వాక్యం ద్వారా ధ్యానిద్దామండి. అయితే మొదటిగా ఈ మాటలను మీరు ఆలోచించగలరని, వాక్యమును బట్టి మీరు గ్రహించగలరని కొద్ది మాటలు మీతో పంచుకుంటున్నానండి. బాప్తిసం తీసుకునేవారు వారి హృదయము ఎలా బాప్తిసం వైపు నడిపిస్తుంది, సమాజంలో ఉన్న వారిని చూసి మీరు బాప్తిసం తీసుకుంటున్నారా, దేవుని వాక్యమును బట్టి బాప్తిసం తీసుకుంటున్నారా అనేది ఒకసారి మనకు మనం పరీక్ష చేసుకోవాలి. బాప్తిసం అనేది మన జీవితంలో జరుగుతున్న దేవుని కార్యక్రమం. ఈ దేవుని కార్యాన్ని మనము అశ్రద్ధగాను ఏదో ఆలోచనలతో మనము బాప్తిసం వైపు అడుగులు వేయకూడదండి. బాప్తిసం ఇచ్చి యోహాను గారు తన ఎదుగు బాప్తిసం పొందుతున్న వారిని చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తెలియజేయడం మీకు బుద్ధి చెప్పిన వారు ఎవరని అడిగాడు. అయితే వాక్యము మనతో సూటిగా మాట్లాడుతున్నది, బాప్తిసము తీసుకుంటున్న వారు ఉద్యోగం నిమిత్తమో, వివాహం నిమిత్తమో, రోగాలు పోతాయనో బాప్తిసం తీసుకోమని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. బాప్తిసం ఇచ్చి యోహాను గారు దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు నిమిత్తమై బాప్తిసం ఇచ్చుచూ ఉండెను. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి అపోస్తులతో, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురు అని చెప్పాను. మొట్టమొదటిగా సంఘం స్థాపించబడి దేవుని రాజ్యములో చేరుతున్న ప్రజలు మనం చూడగలిగితే వారు ఏ విధముగా బాప్తిసం పొందుకున్నారంటే, మొట్టమొదటిగా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పేతురు గారు పరిశుద్ధాత్మ వరమును పొందుకొని బాప్తిసం పొందుకుంటున్న వారికి చెప్పిన వాక్యాలు మనం చూడగలిగితే, దేవుని సంకల్పం గురించి చెప్పాడు, దేవుని చిత్తం ఏమిటో చెప్పాడు, అందరూ ఎవరి నామమున బాప్తిసం పొందుకోవాలో చెప్పాడు, బాప్తిసం పొందుకున్న తర్వాత దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనుషులు పొందుకుంటారని చెప్పాడు. అయితే ఈనాడు బాప్తిసం పొందుకుంటున్న జనాలు వివాహం అని, ఏదో ఉద్రేకతతో, వ్యాపారం కోసము, మేలు జరుగుతుందని. నిజమే, బాప్తిసం పొందుకుంటే మేలు జరుగుతుంది, అది ఆత్మీయ జీవితానికి మేలు జరుగుతుంది, అదేవిధముగా భౌతిక జీవితానికి కూడా మేలు జరుగుతుంది. అయితే ఏ మేలు? ఉద్యోగం వస్తుందని మేలా, రోగాలు పోతాయని మేలా? కాదండి. సంఘం స్థాపించబడినప్పుడు పేతురు గారి ప్రసంగం ద్వారా జనులు బాప్తిసం పొంది దేవుని సంఘంలోకి వచ్చారు. అయితే వారు ఏం విన్నారు, ఏం విని బాప్తిసం తీసుకున్నారు, మనం కూడా వాటిని పరిశీలిద్దాం, తెలుసుకుందాం, బాప్తిసం వైపు అడుగులేద్దాం. దేవుడి కార్యాన్ని మనము అపహాస్యం చేయకుండా, దేవుని మాటలను మనము నిర్లక్ష్య పెట్టకుండా, సత్యమందు స్థిరులుగా ఉండటకు ప్రయాసపడదు. ఎందుకంటే బతికే కొద్ది దినాలే మనం. ఆదికాండము ప్రారంభంలో దేవుడు ఆయుష్కాలమును 1000 సంవత్సరాల వరకు ఉంచాడు. నోవహు గారి దినములలో ఆయుష్కాలాన్ని తగ్గించేశాడు. ఈనాడు క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి మీ ఆయుష్కాలం ఏపాటిది, మీ జీవం ఏపాటిది, మీరు అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే కదా అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆవిరి వంటి జీవితాల్లో మనము నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుడి కార్యాన్ని మనము శ్రద్ధగా పరిశీలిద్దాం. బాప్తిసం అనే కార్యక్రమాన్ని ముఖ్యముగా జాగ్రత్తగా మన జీవితాలని మలుచుకుందాం, బాప్తిసం తీసుకుందాం. ఒకటి ఆలోచిస్తారని అనుకుంటున్నాను. అయితే బాప్తిసము తీసుకునేవారు అపోస్తుల బోధ ప్రకారము బాప్తిసం గురించిన బోధ వినాలండి. బాప్తిసం తీసుకునేవారు మొట్టమొదటిగా బాప్తిసం తీసుకునేవారు దేవుని చిత్తం ఏమిటో గ్రహించాలి, దేవుని సంకల్పాన్ని వినాలి, యేసుక్రీస్తు ప్రభువును గురించిన, నామను గురించిన అవగాహన తెలుసుకోవాలి.
పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోవాలి, బాప్తిసం గురించిన అవగాహన తెలుసుకోవాలి. కాబట్టి తర్వాతి భాగంలో చిన్న చిన్న షార్ట్ మెసేజెస్గా మనము దేవుని చిత్తము, దేవుని సంకల్పము, యేసుక్రీస్తు ప్రభువును గురించిన నామమును, బాప్తిసం గురించిన అవగాహనను మనం తెలుసుకుందాం. అంతవరకు ఓపికతో ఎదురు చూడగలరని అనుకుంటూ, త్వరపడి బాప్తిసం తీసుకోకండి. మీరు బాప్తిసం పొందాలనుకుంటే క్రీస్తు సంఘాలను ఆశ్రయించండి, సత్యవాక్యాన్ని పరిశీలించండి. అపోస్తులు ఏ విధంగా బాప్తిసం ఇచ్చారు, శిష్యులు ఏ విధంగా బాప్తిసం ఇచ్చారు, నేటి సంఘాలు ఏ విధంగా బాప్తిసం ఇస్తున్నాయి, అవి వాక్యానుసారముగా ఉన్నవా లేవా, దైవజనులు బైబిల్ గ్రంథంలో ఎలా బాప్తిసం ఇచ్చారని పరిశీలించి తెలుసుకొని బాప్తిసం పొందగలరని వేడుకుంటూ, తర్వాతి వీడియోలో మనము క్లుప్తంగా షార్ట్ మెసేజ్ ద్వారా తెలుసుకుందామండి. అంతవరకు వీడియో వీక్షించిన దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తుల వారి పేరిట నా వందనములు తెలియజేస్తున్నానండి.